బీటెక్ చదివాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగంలో మంచి స్థాయికి చేరుకున్నాడు. కానీ నగర జీవితం కంటే పల్లె నేలల్లో భవిష్యత్తు చూశాడు. 13 ఏళ్ల కార్పొరేట్ కెరీర్ను వదిలి ప్రకృతి వ్యవసాయంలో కొత్త ప్రయాణం మొదలుపెట్టాడు. రసాయనాలకు దూరంగా ఆరోగ్యకరమైన పంటలు పండిస్తూ తాను కూడా లాభపడే మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఏలూరు జిల్లా పెదవేగి మండలం అంకన్నగూడెం గ్రామం. ఇక్కడి పొలాల్లో ప్రకృతి సోయగాలు కనిపిస్తున్నాయి. ఈ పచ్చని నేలపై ప్రకృతి వ్యవసాయంతో విజయాన్ని సాగు చేస్తున్న ఈ రైతు పేరు కొత్త కళాచందర్రావు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన చందర్రావు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో 13 ఏళ్ల పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారు. సాఫ్ట్వేర్ రంగంలో స్థిరమైన జీవితం ఉన్నా మనసు మాత్రం సొంత ఊరిపైనే ఉండేది. కరోనా సమయంలో వర్క్ ఫ్రం హోం చేయాల్సి రావడంతో సొంత గ్రామంలో ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చింది. ఆ సమయంలో రైతులు చేసే వ్యవసాయం, గ్రామ పరిస్థితులు, సాగుకు అనువైన వనరులను క్షుణ్ణంగా పరిశీలించారు. వ్యవసాయమంటే కేవలం పంటలే కాదు, ఆరోగ్యకరమైన జీవన విధానం కూడా అని గ్రహించారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. కొన్నాళ్ల ఆలోచన తరువాత సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి సొంత ఊర్లోనే వ్యవసాయాన్ని జీవనమార్గంగా ఎంచుకున్నారు. 2 ఏళ్లుగా పూర్తిగా ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. 10 ఎకరాల్లో 7 నుంచి 8 రకాల కూరగాయలతో పాటు తీగజాతి పంటలను సాగు చేస్తున్నారు. మా పాపకి ఇంతకు ముందు నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు నెలకు ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్లే వాళ్ళం. వాళ్ళేమో హెల్దీ ఫుడ్ పెట్టండి. అప్పటికి మాక్సిమం ఎంత కాస్ట్ అయినా కానీ కొన్ని పెడుతున్నా కానీ అందులో నాకు సాటిస్ఫై లేదు. అప్పుడు నాకు అనిపించింది, మనం ఇంత జాబ్ చేసి ఇంత సంపాదిస్తా, మళ్ళీ వాళ్ళకి హెల్దీ ఫుడ్ పెట్టకుండా వాళ్ళని న్యూట్రిషన్ లోపంతో వాళ్ళని చేసే వాళ్ళు మన ఫ్యూచర్ జనరేషన్ మనతో పాటు ఇంకొక 10 మందికి మంచి ఆరోగ్యాన్ని కూడా అందించాలని ఆలోచించి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని స్టార్ట్ చేశానండి. 1/2 ఎకరం ఏమో బీర తోట పెట్టామండి, 1/2 ఎకరం దోస పెట్టాము. ఇది కూడా మొత్తం స్టార్టింగ్ నుంచి విత్తనం పెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు స్ప్రేలు కానీ ఇవన్నీ చేయడం కానీ ఎటువంటి కెమికల్స్ రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే మేము చేస్తున్నాము. ప్రతి పంట వేసే ముందు మన పిఎండిఎస్ అంటారు, నవధాన్యాలు 9 రకాలతో పాటు మొత్తం 22 రకాల ధాన్యాలన్నీ భూమిలో వేసేసి ఒక 40 రోజుల నుంచి 45 రోజులు వచ్చిన తర్వాత వాటిని భూమిలో కలిగి దున్నేస్తామండి, రొటావేట్ చేసేస్తాం. దానివల్ల ఏంటంటే అది పచ్చి రొట్టె ఎరువు కింద నేలకి మంచి బలంగా తయారవుతుంది. ఆ తర్వాత దుక్కి దున్ని సాళ్ళు తోలి మనకి ఈ బెడ్స్ అనేది ప్రిపేర్ చేసి మల్చింగ్ షీట్స్ వేస్తాము. మల్చింగ్ షీట్స్ వేసిన తర్వాత ఆ మల్చింగ్ షీట్స్ హోల్ చేసి విత్తనం పెట్టేటప్పుడు నేనేం చేస్తున్నానంటే బెస్ట్ ప్రాక్టీసెస్గా ప్రతి చోట విత్తనం పెట్టే ముందు ఆముదం పిండి, వేపపిండి, ఎరువు 3 మిక్స్ చేసేసి ఒక్కో చోట వేసేసి అక్కడ గింజ పెడతానండి. అది మొదటి దశ, విత్తనం పెట్టే దశ. అక్కడ నుంచి మొక్క వచ్చిన ఒక 15 రోజులు 20 రోజుల వరకు మేము ఏమి అప్లై చేయము. ఒక 20 రోజుల తర్వాత నుంచి ఫస్ట్ ఈ చిన్న పురుగులు, దోమలు అవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. వాటికి వేప కషాయంతో స్టార్ట్ చేస్తాము. వేప కషాయం వారానికి ఒకసారి ఇచ్చుకుంటూ ఉంటాము. తర్వాత మొక్క 40 నుంచి 40 రోజులు వచ్చేసరికి పోతా పింద స్టార్ట్ అవుతుంది. ఆ స్టేజ్కి ముందే డ్రిప్ ద్వారాగా అండి ఆర్గానిక్ పొటాషియం, చేప బెల్లం ద్రావణం డ్రిప్ ద్వారా ఇస్తాము. వారానికి ఒకసారి, ఒక వారం చేప బెల్లం ఇస్తే ఒక వారం ఆర్గానిక్ పొటాషియం అలా డ్రిప్ ద్వారా ఇస్తాము. స్ప్రేలు వచ్చేసరికి వేపిండి కషాయము, తర్వాత కోడిగుడ్డు నిమ్మరసము, గ్రోత్ ప్రమోటర్స్, పంచగవ్య, ఇవన్నీ గ్రోత్ ప్రమోటర్స్కి ఇస్తాము. మొక్క స్వభావాన్ని బట్టి, ఆ పురుగు వచ్చే లక్షణాలను బట్టి దానికి సంబంధించిన కషాయాలు బ్రహ్మాస్త్రం అని, అగ్నాస్త్రం అని ఇలాగా మనం తయారు చేసుకున్న కషాయాలు స్ప్రే చేస్తూ ఉంటామని. ఈ పంటలకు ఎలాంటి రసాయన ఎరువులు ఉపయోగించకుండా సొంతంగా తయారు చేసిన సహజ ఎరువులను వేస్తున్నారు. పురుగులు, తెగుళ్ల నివారణకు కూడా రసాయన మందులకు బదులుగా సహజంగా తయారు చేసిన కషాయాలను పిచికారీ చేస్తున్నారు. దీంతో పంటలు ఆరోగ్యంగా పెరుగుతుండగా భూమి సారాన్ని కూడా కాపాడుతున్నారు. ప్రకృతి వ్యవసాయంతో పండించిన కూరగాయలను ఏలూరులో ఏర్పాటు చేసిన సొంత ఆర్గానిక్ స్టోర్ ద్వారా వినియోగదారులకు అందిస్తున్నారు. మధ్య దళారులు లేకుండా నేరుగా వినియోగదారులకు అమ్మకం చేపడుతున్నారు. దీంతో రైతుకు సరైన లాభం వస్తుండగా
వినియోగదారులకు తక్కువ ధరకే ఆరోగ్యకరమైన కూరగాయలు అందుతున్నాయి. వ్యవసాయాన్ని వృత్తిగా కాకుండా ఒక బాధ్యతగా తీసుకుని ముందుకు సాగుతున్న చంద్రరావు ఇప్పటి యువతకు ప్రేరణగా నిలుస్తున్నారు. మాకు ఇక్కడ ఏలూరు సిటీలో హేలాపురి ఆర్గానిక్స్ అని ఒక స్టోర్ ఉందండి. మా స్టోర్కి కావాల్సిన ఒక 7-8 రకాల కూరగాయలు మన ఇక్కడ పొలంలోనే పండించుకుని డైలీ నేను తీసుకెళ్లి అక్కడ పెట్టి సేల్స్ చేస్తూ ఉంటాము. ఎవ్రీ మండే కలెక్టరేట్ దగ్గర PGRS దగ్గర అండి, తర్వాత మన డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర మండే స్టాల్స్ పెడతారండి. వాళ్ళకి నేను కూరగాయలు సప్లై చేస్తున్నాను. తర్వాత ఏలూరులో ఉన్న మన ఆర్గానిక్ స్టోర్స్ కూడా నేను వారానికి ఒక రోజు కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి 2 రోజులు కానీ నేను వాళ్ళకి కూరగాయలు సప్లై చేస్తున్నాను. ఇవి కాకుండా త్రూ వాట్సాప్ కానీ సోషల్ మీడియా ద్వారా కానీ నాకున్న ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకుని హైదరాబాదు, గుంటూరు, రాజమండ్రి, అలా తిరుపతి, డిఫరెంట్ ప్లేసెస్కి వారానికి ఒక రోజు నేను ఆర్డర్స్ అన్నీ తీసుకుని అవన్నీ ఇక్కడ నుంచి ఫామ్ నుంచి తీసుకెళ్ళి ప్యాక్ చేసుకుని RTC కార్గోని యూజ్ చేసుకుని వాళ్ళకి పార్సిల్స్ పంపిస్తున్నానండి. ఈ విధంగా నేను మార్కెట్ చేసుకుంటున్నాను. ఇంకా ఎక్సెస్ ఉన్నది ఇంకా తప్పదు అనుకుంటే మనం రైతు బజార్కి ఇస్తున్నానండి. నేను ఎక్కడ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఇవ్వట్లేదు, ఓన్లీ రైతు బజార్ దగ్గర ఇస్తాను. నా కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ మధ్యలో దళారీ వ్యవస్థను తీసేయాలండి. డైరెక్ట్గా ఫార్మర్ నుంచి కస్టమర్కి హెల్దీ ప్రోడక్ట్ అనేది రీచ్ అవ్వాలి. ఇప్పుడు ఏ ప్రోడక్ట్ అయినా పండించిన రైతు దగ్గర నుంచి కస్టమర్కి వెళ్ళేదానికి మధ్యలో లేయర్స్ పెరిగి ప్రతి లేయర్ దగ్గర ₹10, కేజీకి ₹10 అలాగా కమిషన్ పెరిగిపోయి చివరికి వినియోగదారులకు వచ్చేసరికి చాలా రేట్ అవుతుంది. ఇక్కడ రైతు బజార్ ఏంటంటే అది ఫిక్స్డ్ రేట్లు అండి, గవర్నమెంట్ వారు నిర్ణయించిన ఫిక్స్డ్ రేట్లు. తక్కువ ధరకే వినియోగదారులకి మంచి ఆహారం తక్కువ రేట్కే లభిస్తుందండి ఈ కూరగాయలు ఇవన్నీ. అందుకని నేను మెయిన్ రైతు బజార్కి వేస్తున్నాను. ప్రైవేట్ బయట ఎక్కడ షాపుల్లో కానీ ఎక్కడ నేను వేయట్లేదు. ఇప్పటి వరకు అండి నేను బీరాను, దోస కలిపి ఒక 2-2.5 టన్నుల వరకు పోసానండి. ఇంకొక నెల రోజుల వరకు హార్వెస్ట్ చేస్తాను. మొత్తం ఒక 5-5.5 టన్నుల వరకు రెండు కలిపి రావచ్చు నాకు. అంటే ఈ సీజన్ ఈ 4 months 3 to 4 monthsలో నేను దీనికి ఖర్చు పెట్టింది ఒక ₹30,000 నుంచి ₹40,000 వరకు నేను ఖర్చు పెట్టాను. ఇవి అన్ని సేల్స్ చేయంగా ఒక ₹1,00,000 వరకు వస్తుంది. ఆ ₹1,00,000 ఈ 30,000-40,000 తీసివేస్తే అండి ₹60,000 వరకు ఒక సీజన్లో ఈ కూరగాయల మీద ఒక ఎకరానికి మనం ఆదాయం తీయచ్చు ఈ 2 పంటలు. సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి సొంత ఊర్లో ప్రకృతి వ్యవసాయంతో విజయాన్ని సాధిస్తున్న కొత్త కళాచంద్రరావు కథ నేటి యువతకు కొత్త దారి చూపుతోంది. వ్యవసాయమంటే నష్టమనే భావనను చెరిపేస్తూ ప్రకృతితో కలిసి జీవిస్తే వ్యవసాయంలో కూడా మంచి భవిష్యత్తు ఉందని నిరూపిస్తున్నారు.